టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. మొదటి రోజు చివర్లో ఒక వికెట్ మాత్రమే తీసిన టీమిండియా రెండవ రోజు ఆటలో 2 సెషన్లు పూర్తి కాకముందే ఆస్ట్రేలియాను 181 పరుగుల వద్ద ఆలౌట్ చేసి 4 పరుగుల లీడ్ సాధించింది. టీమిండియా బౌలర్లు విశ్వరూపం చూపించడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు కనబడ్డాయి. ఒక వికెట్ నష్టంతో 9 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభంలోనే లబుషేన్ని బుమ్రా అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత సిరాజ్ అద్భుత బౌలింగ్తో శామ్ కాన్స్టాస్ను 23 పరుగుల వద్ద, డేంజర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ను 4 పరుగుల వద్ద అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టు 39 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో స్మిత్, యువ ఆటగాడు వెబ్స్టర్ అద్భుతమైన భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి పార్ట్నర్షిప్ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో 33 పరుగుల వద్ద స్మిత్ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాత వచ్చిన అలెక్స్ క్యారీతో కలిసి వెబ్స్టర్ 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే మరోసారి ప్రసిద్ధ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చి అలెక్స్ క్యారీని 21 పరుగుల వద్ద అవుట్ చేయడం, కమిన్స్ను 10 పరుగుల వద్ద, స్టార్క్ను 1 పరుగు వద్ద, నితీష్ రెడ్డి వరుస ఓవర్లలో అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా కుదేలైంది. ఒకవైపు వికెట్లు పడుతున్న వెబ్స్టర్ మాత్రం అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని ఇండియాను టెన్షన్ పెట్టాడు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ 57 పరుగుల వద్ద వెబ్స్టర్ను, బొలాండ్ను 9 పరుగుల వద్ద సిరాజ్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా 181 పరుగుల వద్ద ఆల్అవుట్ అయింది. బుమ్రా మ్యాచ్ మధ్యలో అర్ధాంతరంగా మైదానం వీడి ఆసుపత్రికి వెళ్లాడు. గాయం ఏమైనా అయ్యిందా అనే ఉద్దేశంతో పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో తాత్కాలిక కెప్టెన్గా కోహ్లీ బాధ్యతలు తీసుకున్నాడు. బుమ్రా లేకపోయినా మిగతా యువ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి అదరగొట్టడం ఆస్ట్రేలియాని పెద్ద షాక్ ఇచ్చి ఉంటుంది. భారత బౌలర్లలో బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి చెరకు 2 వికెట్లు పడగొట్టగా సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరకు 3 వికెట్లు పడగొట్టారు. కోహ్లీ కెప్టెన్సీలో బౌలర్లు ఫైర్ చూపించడంతో కోహ్లీ అభిమానులు కోహ్లీలో ఇంకా కెప్టెన్సీ ఫైర్ తగ్గలేదని ప్రశంసలు కురిపిస్తున్నారు. కోహ్లీ కూడా చక్కటి బౌలింగ్ చేంజెస్తో ఆకట్టుకున్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.